వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆదాన్స్ మెగా డిబేట్. కూటమి ప్రభుత్వం రెగ్యులర్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతుంది అనేది ఈరోజు అంశం. వాస్తవంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ బడ్జెట్ల వ్యవహారంలో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టగలిగారు, మరి రెగ్యులర్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు, వీళ్ళు భయపడుతున్నారా, లేదా అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా, సో వాటన్నిటిని కూడా రెగ్యులర్ బడ్జెట్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి వీళ్ళు జాప్యం చేస్తున్నారు అని చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయవలసిన అంశం ఏంటి అంటే, ఖచ్చితంగా అసలు కూటమి ప్రభుత్వం రెగ్యులర్ బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదు, జాప్యం ఎందుకు అవుతుంది అనే అంశాలని తెలియచేయడానికి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు నేతి మహేశ్వరరావు గారు. ఆయన ఏపీపీఎఫ్ ప్రెసిడెంట్ మరియు సిఏ. అలాగే సూర్యదేవర లత గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. వివేక్ బాబు గారు జనసేన అధికార ప్రతినిధి, ఆయన కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. సో ముందుగా నేతి మహేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టారు, అబద్ధ హామీలు ఇచ్చారు కాబట్టి రెగ్యులర్ బడ్జెట్ పెట్టలేకపోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. అసలు ఏంటి ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతాం కారణం, దాని తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటారు? ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, అంటే జనరల్గా ఎన్నికల ముందు పెడతారు, అంటే ఏ రంగానికి ఎంత ప్రాధాన్యత అనేది ఇస్తారు, కానీ స్పెసిఫిక్ గా ఉండదు ఎవరెవరికి ఎంత దేనికి ఎంత అనేది స్పెసిఫిక్ గా ఉండదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో అది తాత్కాలికం, వచ్చిన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెడుతుంది అనేది ఓట్ ఆన్ బడ్జెట్ యొక్క పర్పస్ అది. బట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టే పరిస్థితి అంటే, మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ దివాలా తీసింది, ఆ దివాలా తీసిన పరిస్థితులే కాబట్టి అందువల్ల ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉందనుకోవాలి. నేను అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? ఇప్పుడు వచ్చి శుద్ధ పోసు కబుర్లు చెప్తా ఉంటే జనాలు ఇర్రియంగల కుమారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో నేను అడగలుగుతున్నాను. అదే చార్టర్డ్ అకౌంటెంట్ గా ఎన్నికల ముందు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, అలాగే అన్ని పార్టీలకు ఒక లెటర్ కూడా రాసి చెప్పాలంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఇచ్చాను. అయా మన రాష్ట్ర ఆదాయం జీతాలు పెన్షన్లు వడ్డీ ఇంచుమించు 62,000 కోట్లు ఉందంటే నేను వేసిన లెక్కల ప్రకారం ఆ రోజు. అలాగే పెండింగ్ బిల్లులు ఇవన్నీ పోను ఇంకా 12-13,000 కోట్ల లోట్లో ఉంటే మీరు వస్తే సూపర్ 6 ఎట్లా అమలు చేస్తారు, మీరు వస్తే నవరత్నాలు రిఫైన్డ్ నవరత్నాలు ఎట్లా అమలు చేస్తారు అనేది రెండు పార్టీలను అడిగాను. రెండు పార్టీలను అడిగి ప్రజలకు చెప్పడం కోసమే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అంటే ఈ మెస్సప్ అంతకు కారణం జగన్మోహన్ రెడ్డే కదా. నువ్వు చేసిన ఆర్థిక అరాచకం చెప్పాలంటే గత 5 సంవత్సరాలు సో అప్పులు దాటం, అప్పులు తెచ్చినాయి, సో కొంత పని చేయడం కొంత దోచేయడం. నేను మన శ్వేతపత్రంలో చూస్తే సుమారు 6 లక్షల కోట్ల వరకు అప్పు చేసావు. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం 2,90,000 లేదా 3 లక్షల కోట్లు పంచానంటే మిగతా 3 లక్షల కోట్లు ఎడిపోయాయి. కార్పొరేషన్ లెక్కలు ఇప్పుడు వరకు చెప్పిన పరిస్థితి, మొత్తం ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. ఒక రాష్ట్ర నాశనానికి సో పూనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోగానే వచ్చి శుద్ధపూసి మాదిరికి మాట్లాడుతూ ఉంటే జనాలంతా చూస్తూ ఉంటారు. మనలాంటి వాళ్ళందరూ ఎర్రంగలప్పుడు ఆయన ఏం చెప్తే అది నమ్మాలనేది అతని ఉద్దేశం. ఇక్కడ టీడీపీ వర్షన్ కూడా నేను తప్పుపట్టాలనుకున్నాను. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల ముందే నేను ఈ పరిస్థితి గమనించాను. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టాల వల్లే గెలుస్తాడన్న దాంతో జనాల దగ్గరికి వెళ్ళింది కాబట్టి టీడీపీ కూడా మనం హామీలు ఇవ్వకపోతే గెలవన్న విధంగా వాళ్ళ దగ్గర ఉన్న కన్సల్టెంట్లో ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న సలహాదారులు వెళ్ళిన పరిస్థితుల్లో పునర్నిర్మాణ సభలను ఆంధ్రప్రదేశ్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకున్నాం. యాక్చువల్గా అంటే మొత్తం పౌర సమాజం కూడా వెళ్ళి, సార్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది, ఈ టైంలో మీరు అనవసరమైన హామీలు ఇస్తే బటన్ అవుతుంది, మిమ్మల్ని హామీల కోణంలో చూడలేదు, మీరు డెవలప్ చేస్తారు, రాష్ట్రం నాశనం చేసిన ఈ జగన్ రెడ్డి విధానాన్ని మీరు రివైవ్ చేస్తారన్న దాంతో చాలా ప్రయత్నించాను. బహుశా నాకైతే ఆ రోజు అపాయింట్మెంట్ కూడా ఆ పార్టీలో వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది, నేను ఏడా ఎలక్షన్ ముందు మాట్లాడతానని. నన్ను కాంగ్రెస్ పార్టీ సీట్ కూడా లేకుండా చేశారు. అవన్నీ కూడా టీడీపీ స్వయంకృత అపరాధం అంటాను నేను చెప్పాలంటే. ఇప్పుడు ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏంటన్నది మనం చూసుకుంటే, నిన్న వీళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో కూడా మేము చెప్పిందే చెప్పారు ఎలక్షన్ ముందు. అయా మన ఆదాయం ఎంత, ఆదాయంలో జీతాలకి ఎంత పోతే, వడ్డీలకి ఎంత పోయి, పెండింగ్ బిల్లులకి ఎంత పోతే 9 రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎలా మనం
ఈ సంక్షేమాలకు నిధులు సమకూర్చాలని మీరే చెప్పాలనేది రాష్ట్ర ప్రభుత్వం నేను అడిగిన పరిస్థితి. అంటే ఇది మొత్తం క్రెడిట్ గోటుదే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన చరిత్ర ఆంధ్ర జాతి నాశనం. ఎందుకంటే వీళ్ళంతా కూడా వారసత్వ రాజకీయాల ద్వారా వచ్చారు. వీళ్ళు అలా వచ్చిన వాళ్ళు ఎంతో నమ్మి వీళ్ళకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది లేకుండా చేసి దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ కొత్తగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఏదో జరిగిపోతుంది అని అక్కడి నుంచి ఇక్కడి నుంచి లెటర్ రాపించడం ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్ కింద చూపించే పరిస్థితి చూస్తా ఉందంటే సిగ్గుచేటు. ఇట్లాంటి రాజకీయ వ్యవస్థలో ఇలాంటి విస్తలో మనందరం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేది బాధించే అంశం. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాం. మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది అయిపోయింది. ఇప్పటికైనా అన్ని పక్షాలను పిలవండి. కొంటెత్తిపోకుండా వెళ్ళకూడదు. ఎవరో మీ దగ్గర ఉన్న 4-5 కోడిబుర్రలు ఉన్న వాళ్ళని పెట్టుకొని చేయటం కాకుండా అందరిని పిలవండి. చార్టర్డ్ అకౌంటెంట్ని, పెద్ద వాళ్ళని, మిగతా పార్టీలందరినీ కూడా పిలిచి కొత్త ఆర్థిక విధానాన్ని రూపొందించండి. చెప్పండి ఈ పరిస్థితుల్లో సంక్షేమం చేయలేం, పథకాలు చేయగలుగుతాం, సంక్షేమం చేయగలుగుతాం కానీ ఉచితాలు చేయలేమని చెప్పండి. సంక్షేమానికి ఉచితాలకు డిఫరెన్స్ చెప్పండి. సంక్షేమం అవసరం, పెన్షన్ అవసరం, ఏదైతే సంక్షేమం అవసరం అవన్నీ చేయండి. ఆరోగ్యశ్రీ ఇవన్నీ చేయండి. ఉచిత పథకాలు తీసేయండి. ఇవన్నీ కూడా రివైవ్ చేయండి. ఈ తీసేసే ప్రాసెస్ లో మొత్తం పౌర సమాజాన్ని ఇంక్లూడ్ చేయండి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా పిలవండి. అయా ఈ పరిస్థితి నువ్వు క్రియేట్ చేసావు, ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలో చెప్పి సూపర్ 6 అమలు చేయమంటే మరి నువ్వు అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పావు కదంటే నువ్వు చెప్పావు కాబట్టి మేము చెప్పాము. ఎందుకంటే నువ్వు నవరత్నాలకి రిఫైన్డ్ నవరత్నాలు అంటున్నావు కాబట్టి నీ నవరత్నాలు ఎట్లా అమలు చేస్తావు నువ్వు చెప్తే దాన్ని బట్టి మేము కూడా చెప్తాం కాబట్టి నీ ప్రకారం మేము వెళ్ళాం. ఇంకా చెప్పాలంటే మమ్మల్ని అందరిని కూడా ఈ ఊపిలోకి లాగింది నువ్వే, ఆంధ్ర జాతి మొత్తాన్ని కూడా ఈ ఊపిలోకి లాగింది నువ్వే కాబట్టి నువ్వే చెప్పు సలహా. నీకే ఇస్తారు చేతి పదవి. మొత్తం అఖిలపక్ష మీటింగ్ లో నువ్వే సీఎం అనుకో, వీళ్ళంతా పక్క వచ్చేస్తారు, కూర్చుంటారు. అలాంటి చార్టర్డ్ అకౌంటెంట్ అందరం కూడా వస్తాం, సలహాలు ఇస్తాం, ఆర్థిక విధానం రూపొందించే విధానంలో వర్కౌట్ చేస్తాం. దీనికి దమ్ముందా అని అడగండి చెప్పాలండి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి మీకే చైర్ పదవి ఇస్తాం, మీరే కూర్చోండి. మొత్తం పరిస్థితి ఇదంతా కూడా కొత్త ప్రభుత్వమే కదా, 40 రోజులు వీళ్ళైతే ఏం చేసేది ఏం లేదు కదా. మీరు చేసి దీనికి ఎలా అమలు చేయమంటావు సూపర్ 6 మీరు చెప్తే వెళ్తామని చెప్పండి. దాంతో అప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, గత ప్రభుత్వం చేసిన అరాచకం ప్రజలకు అర్థమైనప్పుడు ప్రజలు కూడా ఒప్పుకుంటారు. అప్పుడు కొత్త ఆర్థిక విధానం వస్తుంది. సంక్షేమం చేస్తా, అభివృద్ధి చేస్తా, ఇవి 2 ఏళ్ల విధానం. ఎందుకంటే ఎస్సీ/ఎస్టీ సప్లాన్ లేదు. ఇప్పుడు ఈ సూపర్ 6 అమలు చేస్తే ఆ సప్లాన్ నిధులు అమలు చేయని పరిస్థితి ఉంటుంది. అలాగే బీసీ కార్పొరేషన్ లేవు, అలాగే విదేశీ విద్య లేదు. రైతులకు ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏదన్నా డ్రిప్ ఇరిగేషన్, డ్రాగన్ ఫ్రూట్ చేయాలనుకోండి, డ్రిప్ ఇరిగేషన్ కానీ దాని తాలూకా పెట్టుబడికి అంతకు ముందు ఉండేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, అది లేదు. అంటే మీరు సూపర్ 6 ఉచితాలు అమలు చేయాలనుకుంటే 2029లో మీకు 0 వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి మనకు కొంత జాలిపడి 11 సీట్లను ఇచ్చారు కాబట్టి ఇదే పరిస్థితి కానీ 2029కి వెళ్ళిపోతే టీడీపీ ప్రభుత్వానికి కూడా 0 వస్తాయి. కాబట్టి మీకు ఓటేసింది టీడీపీ ప్రభుత్వానికి అభివృద్ధి చేస్తారని, సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తారని మీరు అనుభవజ్ఞులని చెప్పాలంటే రాష్ట్రం మీ మీద చాలా హోప్ పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది ఆలోచించండి. అఖిల పక్ష మీటింగ్ పెట్టండి, పెట్టి ఆయన కూడా పిలవండి, జగన్మోహన్ రెడ్డిని కూడా పిలవండి. ఎట్లా చేయాలో ఆయనకి ఇవ్వండి మైక్, మొత్తం మైక్ అంతా ఆయనకి ఇవ్వండి. లేదా అసెంబ్లీకి రమ్మనండి, మొత్తం మైక్ ఆయనకి ఇవ్వండి, గంట సేపు మైక్ ఇవ్వండి. ఎట్లా అమలు చేయాలో సూపర్ 6 కాదు, అట్లీస్ట్ ఆయన ఒకవేళ అధికారంలో కూర్చుంటే ఈ నవరత్నాలు ఎట్లా అమలు చేస్తాడో చెప్పమన్నాడు, సరిపోతుంది. సో ఈ విధంగా మీరు అతను చేసే విధానాలు మీరు మాట్లాడుతూ ఇప్పటికైనా మార్పు రావాలి, మీరు ఇప్పటికైనా మార్పు రావాలి. సో మేధావుల్ని లేదా కొద్ది గొప్ప మాట్లాడగలిగే వాళ్ళని కన్సిడర్ చేయాలి. కొంటెత్తుపోకుండా వెళ్ళిపోవడం, మీ దగ్గర ఉన్న 4-5 వెళ్ళిపోవడం ఇది మీ జాగిరి కాదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా అన్ని పక్షాలను అన్ని వర్గాలను కలుపుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఈ పునర్నిర్మాణం యజ్ఞం ఎత్తుకుంది మేమే. 2 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగి రాష్ట్రాన్ని నాశనం చేశారు. పునర్నిర్మాణం చేయాలంటే పౌర సమాజం మొత్తం కలిసి మనకి ఎట్లాంటి ఆర్థిక విధానం ఉండాలనేది ఆ రోజు ప్రజలు చేయాలనుకున్నాం. అది అవ్వలేదు. ఆ పదం అయితే వాడారు కానీ దాని తాలూకు ఎక్సర్సైజ్ మీరు ఇంకా మొదలు పెట్టినట్టు లేదనేది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ పౌరంగా, రాష్ట్రం అంటే వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం. ఓకే, చూద్దామంటే ఆయన మామూలుగా అసెంబ్లీగా రావట్లేదు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే వస్తారో లేదో అనేది కూడా కనుక్కుందాం.
అదేవిధంగా ఇప్పుడు ఆయా పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. వివేక్ భాగవత్, గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు, నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, బ్రహ్మాండంగా వస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మీకు, ఛానల్ సభ్యులకు, అలాగే మెగా డిబేట్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ఏదైతే మీరు కూడా అధికారంలో భాగస్వాములే, మరి చూస్తే రెగ్యులర్ బడ్జెట్లో జాప్యం ఏంటి, దానికి గల కారణం? అమలు పరచలేని హామీలు ఏమన్నా ఇచ్చేసి ఉన్నారా మీరు? అంటే ప్రసాద్ గారు, వైసీపీ తాలూకు పరిపాలన గత 5 ఏళ్ల పాటు చాలా సందర్భాల్లో, అంటే గత 5 ఏళ్ల పాటు మేము మాట్లాడినప్పుడు ఈ యొక్క పరిపాలన దేశంలో అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేసిన అకృత్యాలు, వెటకారము, వెకిలి నవ్వులు, సభల్లో మాట్లాడిన భాష తాలూకు ఆలోచన, తన మంత్రులని లేకపోతే ఎమ్మెల్యేలని ఒకరిని వ్యక్తిగత హననం చేస్తూ ఉంటే వాళ్ళను కంట్రోల్ చేయకపోకుండా నవ్వుకుంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పదజాలము, అకృత్యాలకు ఇంకా నేరారోపణలు కాదు కానీ నేరాలు జరిగిన తీరు, అకృత్యాలు, ఘోరాలు మనం నిన్న అసెంబ్లీలో లెక్కలతో సహా చూసాం, విత్ ఫిగర్స్ చూసాం, ఫొటోస్ కూడా చూసాం బాధితులది. సో ఈ స్థాయిలో జరిగిన ఈ పరిపాలన దేశ చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ లాగా, ఒక బ్లాక్ డాట్ లాగా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత వరకు. అలాగే ఇలాంటి వ్యక్తి పరిపాలన ఒక రోల్ మోడల్, అంటే మంచి తీసుకుంటే రోల్ మోడల్, అంటే ఇలాంటి వ్యక్తి పరిపాలన చేస్తే మనకు 11 సీట్లు, లేకపోతే ప్రజాస్వామ్యంలో పార్టీ కూడా మూసేసుకోవాల్సి వస్తుందనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశానికి, రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులకు, పార్టీలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు, ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. అంటే ఈ స్థాయిలో అకృత్యాలు జరిగిన తీరుకి వాళ్ళు వైనాట్ 175 అంటే 11 ఇచ్చి కూర్చోబెట్టారంటే వాళ్ళ పరిపాలన తీరుకి ప్రజలు ఒక చెంపపెట్టు కూడా కాదు, పూర్తిగా పడుకోబెట్టేశారని చెప్పొచ్చు. ఆయన నా వెంట్రుక కూడా పీకలేరు. ఈ వెంట్రుక భాషలు, నీ అమ్మ మొగుడు భాషలు ఇవన్నీ మనం చూసాం, అవన్నీ మనం మళ్ళీ తిరిగి సంబోధించలేము. స్పీకర్ స్థాయి వ్యక్తి మాట్లాడిన లా భాషలు, లంభాషలు అవి మనం ఎత్తుకోవడానికి కూడా ఆ 5 ఏళ్ల పాలన ఒక చీకటి కోణం రాష్ట్రానికి. సో ఆ పాలన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటూ ఈ యొక్క ప్రతిపక్ష నేత స్థానం కోసం హైకోర్టుకు వెళ్ళి కూడా తెచ్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే నాకు ఇంకా హోదా ఉంది, నేను నా కారు డైరెక్ట్ గా అసెంబ్లీ గేట్ వరకు వెళ్ళాలి, నేను నడుచుకుంటా పోవడం ఏంటి. ఆయనకు కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ చెల్లెలు చెప్పినట్టు సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ చెల్లెలు చాలా సార్లు చెప్పింది, అన్నా నీకు ఏదో ప్రాబ్లం ఉంది. వివేక్ బాబు గారు, రాజకీయ పరమైన విమర్శలు తర్వాత చేసుకుందాం కానీ ముందు ఆ బడ్జెట్ కి సంబంధించి చెప్పండి. అదే చెప్తున్నాను. ఏదైతే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ తాలూకు లెక్కల్లో తప్పులు జరిగాయంటూ, లేకపోతే బడ్జెట్, లేకపోతే అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలన్నీ తప్పులు తడక నేనున్నప్పుడు చాలా అద్భుతంగా చేశానని చెప్పాము, మాదంతా తప్పులు. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, ఒక వైసీపీ పార్టీ అధినేత 11 మంది వ్యక్తులుగా వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. సింపుల్ యాజ్ సచ్ వచ్చేసి తమరు పాలనలో 5 ఏళ్ల పాటు చేసిన కథ ఏంటి, ఈ 47 రోజుల పాలన కూటమి ఎన్డీఏ పాలనలో జరిగిన విషయాలు ఏంటి, 36 మంది చనిపోయినారు అన్నావు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వమని నిన్న ముఖ్యమంత్రి గారు అడిగారు. పేర్లు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తే వెంటనే చర్యలు, వెంటనే విదిన్ నో టైం. మీలా కాదు, మీలాగా మీ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. బడ్జెట్ లెక్కలకు సంబంధించి కూడా తప్పులు అన్నారు, మద్యానికి సంబంధించి, అప్పులకు సంబంధించి అన్ని తప్పులు తడక అన్నారు. మేము ఫ్యాక్ట్స్ చెప్పాము. ఏదైతే మనకు 9 లక్షల పైగా, మేము గతంలో చెప్పాము ఆల్రెడీ, 10 లక్షల పైగా అప్పులు తెచ్చారు. రాష్ట్ర బడ్జెట్ కు యావరేజ్ గా 2.5 లక్షల కోట్లు అయినప్పుడు 5 ఏళ్లకు యావరేజ్ 10 లక్షల కోట్లు అనుకుందాం. 10 లక్షల కోట్లు 2.7 డిబిటీ ద్వారా ప్రజలకు నేరుగా చేరాయి అనుకున్నాము. ఇంకా రాష్ట్ర ఖజానా మీద పడ్డ వ్యయము, తర్వాత జీతాలకు సంబంధించిన ఇవన్నీ కలిపి కూడా ఒక 5-6 లక్షలు పోతే అక్కడ ఒక 3 లక్షలు పెండింగ్, అప్పులు తెచ్చినది ఒక 9 లక్షలు. ఎంత అయినట్టు 12-13 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంలో బడ్జెట్ లో చూపించినటివి, అధికారికంగా చూపించినటివి మనకు దాదాపు 12 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ఆయన చెప్తున్నది ఎంత, 4.7 మాత్రమే నేను దిగిపోయే టైంకి అప్పులు ఉన్నాయి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అని చెప్పారు. మేము తప్పులు చెప్తున్నాము, వచ్చి మాట్లాడొచ్చు. అలాగే
ఎందుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయము తిరిగి ప్రభుత్వానికి తనఖా పెట్టావు? విశాఖపట్నంలో ఏ బిల్డింగు ప్రభుత్వ భవనాలు ఏవి కూడా సొంతంగా లేవు, ఇంక్లూడింగ్ సిపి ఆఫీస్ కూడా అప్పుడు తనఖా పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? దానికి సంబంధించి ఎందుకు ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి అడ్రస్ చేయలేదు? నిన్న వీరోచితంగా ప్రెస్ మీట్ పెట్టి నాన్ స్టాప్ గా స్క్రిప్ట్ లేకుండా కూడా మాట్లాడుతున్నారు కదా. మరి గత 5 ఏళ్ల పాటు ఒక అక్షరాన్ని 10 సార్లు చూసి ఎందుకు మాట్లాడారు? అందులో మళ్ళీ ఎందుకు తప్పులు దొరికాయి? కాబట్టి మీరు ఒక ఎమ్మెల్యేగా బాగా పనితీరు ప్రదర్శిస్తున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ఇలాగే నల్లగుడ్డలు వేసుకొని మీ తాడేపల్లి కార్యాలయంలో ఉంటే మేము ప్రభుత్వ పరంగా బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ, మీరు సహకరించినా సహకరించకపోయినా కూడా ప్రజలకు మాత్రం వాస్తవాలు, మీలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయము, మీరు చేసే దోపిడీలు చేయము, మీరు చేసే అకృత్యాలు చేయము. మీరు ఎంతగా ప్రజల్లోకి వెళ్ళి మభ్య పెట్టాలని చూసినా కూడా మేము పని ద్వారా, బాధ్యత ద్వారానే మా సమాధానం చూపిస్తాము. మీరు ఎన్ని బురదల్లే కార్యక్రమాలు, మీకంటూ ఒక మీడియా ఉంది కాబట్టి అక్కడ కూర్చొని ఎన్ని అసత్యాలు చెప్పినా కూడా ప్రజలకు డే 1 నుంచి బాధ్యతగా పనిచేస్తాం. మీ జోలికి మేము రాము. అసలు మీ జోలికి మీరు ఎంత రెచ్చగొట్టే చేసినా, అంటే వాళ్ళకు ఒక లా అండ్ ఆర్డర్ సాఫీగా జరగడం ఇష్టం ఉండదు. బేసిక్ గా వాళ్ళకు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ప్రాపర్ గా జరగడం ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతి కోణంలో ఒక తప్పుడు అంకెలు లెక్కలు తీసి, తప్పుడు విధానాలతో ప్రజలను రెచ్చగొట్టేలాగా చేసి, అన్రెస్ట్ క్రియేట్ చేసి, దాని ద్వారా లబ్ధి పొంది, లేకపోతే రాష్ట్రపతి పాలన, ప్రభుత్వం ఏర్పడి 47 రోజులు కాలేదు వీళ్ళకి నల్లగుడ్డలు రాష్ట్రపతి పాలన. ఇంకా లెక్కలు తీస్తున్నాము, ఇంకా శ్వేతపత్రాలు ప్రభుత్వం ఏమేమి చేసింది గత ప్రభుత్వం అని ప్రజలకు వివరించి వాస్తవాలు విత్ స్టాటిస్టిక్స్ నంబర్స్ తో సహా డిస్ప్లే చేస్తున్నాం రాష్ట్ర ప్రజలకి వీళ్ళు చేసిన అకృత్యాలు. ఇంకా మీరు సంతోషపడాలి, అరే మేము ఇన్ని తప్పులు చేసామా, మేము సరిదిద్దుకోలేదు, నా దృష్టికి రాలేదని ఆయన క్షమాపణ కోరాలి. యాక్చువల్ గా మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, 11 మంది ఎమ్మెల్యేలుగా ఆయన క్షమాపణ కోరాలి మొట్టమొదటి రాష్ట్ర ప్రజల్ని. నాకు తెలియకుండా, నా నోటీస్కి రాకుండా ఇన్ని హత్యలు, ఇన్ని నేరాలు జరిగాయా? నేను ఎందుకు పడుకొని ఉన్నాను తాడేపల్లిలో? ఎందుకు బయటకు వచ్చి ప్రజలకు చెప్పలేదు? ఎందుకు ఊరికే బటన్ నొక్కేసి నేను 1 గంట సేపు స్పీచ్ ఇచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాను? ఎందుకు 2-3 అధికారం కేంద్రీకృతం చేసి నేను అసలు ముఖ్యమంత్రి స్థాయిలో పట్టించుకోలేదని ఆయన మొదట క్షమాపణ చెప్పాలి. తర్వాత క్షమాపణ చెప్తారు కానీ, ఒక నిమిషం, ఆయన క్షమాపణ చెప్తారా చెప్పరా ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉంటారు. కానీ మీరు ఇందాక అన్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని. అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే మీరు కన్సిడర్ చేయరంటారా? చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పారిపోయి ఢిల్లీలో కూర్చునే బదులు ఆయన ప్రజలకు ఒక మ్యాండేట్ ఇచ్చారు 11 మంది. ఆయన ఒక ఎమ్మెల్యే శాసనసభ జరిగేటప్పుడు నేను రాను, నాకు సంబంధం లేదు, ఆ బయట చెప్పే విషయాలకు లోపల చర్చ జరగాలి కదా. ఇప్పుడు చట్టసభల్లో జరిగే చర్చకు ఒక విలువ ఉంటది. నేను మాట్లాడేది ఏంటంటే చట్టసభలకు ఒక విలువ ఉంది, అవునా? చట్టసభల్లో మాట్లాడే ప్రతిదీ రికార్డ్ అవుతుంది, దాని మీద చర్చ జరుగుతుంది, ప్రజలకు తెలుస్తుంది. మీరు ఒక అంకె చెప్పండి, దాని మీద చర్చ చేద్దాం. మీరు ఒక నేరం చెప్పండి, దాని మీద ఒక చర్చ చేద్దాం. ఎందుకు చెప్తున్నామంటే మీరు అక్కడెక్కడో కూర్చొని మాట్లాడే బదులు, ఇట్లా డిబేట్ల ద్వారా మేము చెప్పే బదులు ఎదురెదురుగా మంత్రులు వివరాలు ఇస్తారు, అధికారులు వివరాలు ఇస్తారు. లెట్స్ హ్యావ్ ఎ డిబేట్, లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్, సో దట్ ప్రజలకు కూడా ఎదురుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అంటున్నాము. మీరు ఎమ్మెల్యేగా జీతాలు తీసుకుంటూ, ప్రజల డబ్బులు తీసుకుంటూ, మీరు ఎక్కడో కూర్చొని దీక్షలు చేసి, లేకపోతే ఎక్కడో కూర్చొని తప్పుడు నివేదికలు, తప్పుడు అంకెలు ఇచ్చే బదులు ఎదురుగా అధికారంలో ఉన్న పార్టీకి లేకపోతే ప్రభుత్వం దానికి మీరు ఒక 11 మంది సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలకి హ్యావ్ ఎ డిస్కషన్ అంటున్నాము. ఓపెన్ గా వాళ్ళే చెప్తారు, మేం కాదు. అంకెలతో సహా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. మీరు ఒకవేళ తప్పులు చేశారంటున్నారు, ఇవ్వండి, మాట్లాడదాం అంటున్నారు. అంతకన్నా ఓపెన్ గా మనం ఎలా మాట్లాడగలము? 2014లో 67 సీట్లు గెలుపొంది ప్రతిపక్షం చాలా బలంగా ఉన్న సమయంలోనే ఆయన అసెంబ్లీకి రాలేదు, పాదయాత్ర అనుకుంటూ వెళ్ళిపోయారు. అటువంటిది ఇప్పుడు 11 స్థానాలు పెట్టుకుని ఏ రకంగా వస్తారులే కానీ అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం అత్యాశగానే. అది తప్పు కదా, మరి అది తప్పు కదా, అది తప్పు కదా అంటున్నాను. మరి అది తప్పు అంటున్నాను. తప్పును తప్పుగా ముందు కన్సిడర్ చేసి చెప్పిన తర్వాత మిగతా మాటలు మాట్లాడాలి. ఆయనకు మితిమీరిన అహంకారం, గర్వం ఉన్నంత వరకు ఆయన ఆలోచన విధానం అలా సాగుతూనే ఉంటుంది. ప్రజలకు కూడా మేము వాస్తవంగా హంబుల్ గా చెప్తున్నాము, మేము బాధ్యతతో పనిచేస్తాం. మా మీద ఎన్ని రాళ్ళు వేసినా, మమ్మల్ని ఎంత నిందారోపణలు చేసినా, మమ్మల్ని ఎన్ని బూతులు తిట్టినా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతగా, గౌరవంగా, అణిగిమణిగే ఉంటాము. వాళ్ళలాగా మాకు 150 వచ్చే కాలంలో డిబేట్లలో కూడా మాకు 150 వచ్చాయి. ఎవరు మీరు? మీకు గుర్తింపున్న పార్టీనా? మీ అంకె ఎంత? ఒకటా? మీకు అసలు వచ్చారా? ఒకటి కూడా ఉన్నారా? ఇలాంటి మాటలు మాట్లాడిన
మాటలు మేము గత 5 ఏళ్ళు ఫేస్ చేసాం. బట్ వి నెవర్ డూ దట్. అది మీకే మంచి చేసింది కదండి. ఇవాళ నేను అంటున్నాను ఇప్పుడు మేము నేను అదే అంటున్నాను. మేము 100% పట్టగలిగినా మేము కూటమిలో 164 మంది ఉన్నా కూడా శాసనసభలో జరుగుతున్న చర్చ ఎంత హుందాగా, వాళ్ళే స్వపక్షము, వాళ్ళే విపక్షము, వాళ్ళే సభ్యులు సమాధానాలు అడుగుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. అయినా గౌరవ మంత్రులు, మా ఎమ్మెల్యేలకు ఎంత హుందా అయిన సమాధానాలు ఇస్తున్నాం. తప్పు చేశామో, ఒక తప్పు జరిగిందా, మేము రెక్టిఫై చేసుకుంటామని స్వపక్షం విపక్షము కూటమి సభ్యులే చేస్తున్నారు. ఎంత గొప్ప సాంప్రదాయం అంటున్నాను. మాకు జరిగిన గత 5 ఏళ్ల పాటు జరిగిన అవమానాలకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కు మేము అణిగి మణిగి బాధ్యతతో పనిచేస్తాము. పదవి అనేది ఒక బాధ్యత, మేము ధర్మకర్తలుగా పనిచేస్తామనే మా అధినేత మాటను ప్రజల్లోకి తీసుకెళ్తాము అంటున్నాము. మేము వాళ్ళలాగా మిడిసిపడమంటున్నాను. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, అది పదవికి హుందా తెచ్చే గౌరవం అని చెప్తున్నాను ప్రజలకి. మరలా వస్తాను వివేక్ బాబు మీ దగ్గరికి. సూర్యదేవలత గారు, టీడీపీ అధికార ప్రతినిధి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అందరికి గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్గా ఏంటి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 12వ తేదీన ఆయన రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఇక్కడ మీరు చూస్తే మొన్న జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఇంచుమించుగా జూలై నెల అయిపోయి వచ్చేసింది. ఆఖరికి ఈరోజు 27వ తేదీ. మరి ఇప్పటివరకు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే ప్రశ్నించారు. మీరు మరి దానికి ఏమని స్పందిస్తారు? ఇక్కడ ఒకటే మనం ఆలోచించాల్సిందండి. అంటే ఆయన సీఎం అయినప్పటికీ మాజీగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో ఆయనది ఒక పద్ధతిని, ఒక క్లారిటీ, ఒక సిస్టమేటిక్ గా ఉంటది. ఇక్కడ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ టర్మ్ సీఎం అయినప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఆయనది ఉన్న తప్పుడు తడకలన్నీ కూడా లెక్క కట్టడానికి టైం పడుతుంది. అంటే ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేశాడనేది కూడా ఆయన, అంటే 13 లక్షల కోట్లు అప్పు చేశామనేది ముందు గతంలో అంటే ప్రచారం టైంలో కూడా ఆయన చెప్పాడు. ఆ అప్పు ఉంది, 13 లక్షల కోట్లు అప్పు ఉంది, నేను 2,70,000 కోట్లు ప్రజలకు పంచాను అని చెప్పాడు. అంటే మిగతా 70 ఏమైంది అనేది కూడా ఇవన్నీ లెక్కలు తెలియాల్సింది కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు ఖజానాలో లేని ఖజానానికి మనకు అప్పచెప్పటం, ఇప్పటి వరకు అప్పులు చేసి ఇప్పటి వరకు ఆయన సంక్షేమ పథకాలు రన్ చేయటమే కానివ్వండి, ఎక్కడి నుంచి కూడా ఆదాయం కానీ ఎక్కడ రాకపోవటమే కానివ్వండి, స్టేట్ లో అంటే ఒక ఇండస్ట్రీస్ తెచ్చిన ఇది కానివ్వండి, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటే కానివ్వండి, మెడికల్ హబ్స్ కానీ ఏవి కూడా లేవు. సో అన్ని కూడా ఎక్కడా కూడా శూన్యం లాగా అనిపించింది. ఎందుకంటే మనం చూసాం లిక్కర్ కూడా ఆయన సొంత ఇవి బ్రాండ్లును, ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడం కూడా జరిగింది. సో ఏ రకంగానూ ఏపీకి ఆదాయం లేకుండా చేశాడు. సో ఇవన్నీ సెట్ చేసుకుంటూ రావడానికి టైం అనేది పడుతుంది. సరే, ఇంకా మీరు అన్నారు సంక్షేమ పథకాలు జగన్ తో పోటీ పడి ఇస్తున్నారా అని అంటున్నారు. జగన్ తో పోటీ పట్టడానికి బాబు గారు గతంలో కూడా అదే ఉంది. సంక్షేమ పథకాలు అనేది టీడీపీ ఎప్పటి నుంచో అది ప్రోత్సహిస్తున్నది, అది ఎప్పుడు చేస్తూనే ఉంది. కానీ దానికి చేయటానికి కూడా బాబు గారు చెప్పేది ఎప్పుడు కూడా ఒకటే చెప్తారండి. ఆయన మనం సంపద సృష్టించాలి, అది ప్రజలకు పంచాలి అని చెప్తారు. సో అది సంపద సృష్టించడానికి ఆయన ఆ ప్లానింగ్స్ అవన్నీ కూడా రెడీ అయ్యాయి. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ కొన్ని రావడానికి ముందు రావడానికి ఇది అవుతున్నాయి, రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు కేంద్రం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. అది మనం 2 రోజుల క్రితం కూడా మనం చూసాం. నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆవిడ తెలుగులో స్పష్టంగా కూడా చెప్పారు, ఏపీకి మేము సపోర్టింగ్ గా ఉంటాము, అది డెవలప్ అవ్వాల్సిన స్టేట్ అని చెప్పి ఆవిడ ఓపెన్ గా కూడా చెప్పారు. సో అలాంటప్పుడు పెట్టమని చెప్పుకుంటారు. పరిస్థితి అలాంటిది కదా ఇప్పుడు కేంద్రంలో. కూటమికి పరిస్థితి ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పైన ఆధారపడి ఉంది. సో ఇటువంటి తరుణంలో తెలుగు ప్రజలకు కూడా అర్థం కావాలి, మేము బాగా చేస్తున్నాం అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారితో ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అని చెప్పేసి ఉంటారేమో బహుశా. అది చెప్పడం మనకు శుభ పరిణామమే, ఏది ఏమైనా అవ్వచ్చు. అది మనకు కలిసి వస్తున్న అవకాశం. సో ఇక్కడ ఏంటంటే మనకు సంక్షేమం అనేది అంటే ఆయన చెప్పి కొన్ని దాటేశాడు. సో ఇప్పుడు వృద్ధులకు 4,000 అంటే అది ఖచ్చితంగా మెడికల్ మందులకే పడతాయండి. ఒక బీపీ షుగర్ ఉందంటే వాళ్ళు 2-3 వేలు మందులు ఖర్చులే పడుతున్నాయి ఇవాళ రేపు. సో అలాంటివన్నీ ఇప్పుడు ఖచ్చితంగా వృద్ధులకు ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇంకా చదువుకునే పిల్లలు అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎంత కాస్ట్లీ అయిపోయిందో చూస్తూనే ఉన్నాం. అన్ని వాళ్ళు చదివించాలన్నా ఇబ్బంది.
అంటే జగన్ లాగా మాట ఏదైతే చెప్పి అది దాటేయటం అనేది జరగట్లేదు. సరే అది ఎంతవరకు అంటే జెన్యూన్ పర్సన్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరికైతే అవసరం అనేది చూసుకొని ఇస్తే మనకు అంత ప్రాబ్లం అనేది అయితే ఉండదు కూడా. బాబు గారు ఖచ్చితంగా ఇప్పుడైతే మనకైతే ఇండస్ట్రీస్ వస్తాయి, అన్ని రకాలుగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ సంక్షేమాలు అనేది ఆయనకి రాజకీయ అనుభవం 40 సంవత్సరాలు దాటింది. ఆయన ఇన్ని సంవత్సరాలు సీఎం గా ఉన్నారు, ఇది 4వ దఫా. రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలనేది అయితే ఆయన ఖచ్చితమైన అవగాహన ఉంది కాబట్టి సో దీని గురించి మనం సంక్షేమాలు ఇస్తే రాష్ట్రం ఏదో అయిపోతుంది అనేది అయితే కూడా బాధ అనేది ఉండదండి. అంటే అలా నమ్మే ఇప్పుడు ప్రజలు అంత మ్యాండేటరీ ఇచ్చారు, ఎందుకంటే బాబు గారికి అంత అనుభవం ఉంది. ఇప్పుడు రాష్ట్రం అంతా అతలకుతలం అయిపోయింది, ఆర్థికంగా చితికిపోయిందనే కదా బాబు గారికి మళ్ళీ అంటే కూటమికి అధికారాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా అదే అంటే బాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతాడు, ఇంకొకళ్ళు అయితే అది పెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం 5 ఏళ్ళు ఏం చేశాడు అంటే ఒక గంజాయి డ్రగ్స్ కి పిల్లలందరి జీవితాలను కూడా నాశనం చేశాడండి. అంటే చదువుకునే పిల్లలు ఆడపిల్లలను కూడా చూడకుండా 10-12 ఏళ్ల పిల్లలకు కూడా గంజాయి అలవాటు, ఆడపిల్లలకు కూడా ఎస్పెషలీ వాళ్ళకందరికీ కూడా గంజాయి అలవాటు అయిపోయి సో వాళ్ళు మిస్సింగ్ కూడా ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు ఆడపిల్లలు ఇప్పటి వరకు కూడా తెలియలేదు. సో ఇవన్నీ కూడా చాలా విషయాలు తేలాల్సినట్టు ఉన్నాయండి. ఇప్పుడు ఈ టైం సరిపోదు. ఈ 5 ఏళ్లు జరిగిన దుర్మార్గాలు ఇంకా బయట పెట్టాలంటే చాలా ఉన్నాయి. వాటికన్నిటికీ కూడా బయట రావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి వేరుగా ప్రెస్ మీట్ పెట్టి అంటే డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. అంటే మీడియాలో దాన్ని చూస్తారా దీన్ని చూస్తారా అనే ఆలోచనతో చేసినట్టు ఉన్నాడు. ఇప్పుడు మనం చూసాం, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు, ఏం సాధించాడు? అట్ర ఫ్లాప్ షో చేశాడు. అక్కడ 100 మంది కూడా లేరు. ఆ 100 మందిలో లేని 100 మందిలో కూడా అక్కడ మీడియా సర్కిల్ ఎంతమంది ఉంటారు, మీడియా నేషనల్ మీడియా ఎంత ఉంటది, ఇంకా తీసుకుంటే డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు అక్కడ ధర్నా జరుగుతుందంటే అక్కడ సెక్యూరిటీ ఎంతో అంత ఉంటది. మొత్తం 100 మంది లేరు అక్కడ అన్నప్పుడు దగ్గర 60-80 మంది దాకా వీళ్ళే ఉన్నప్పుడు ఒక 20 మంది వెళ్ళారా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ టూర్ అవన్నీ మనం రెగ్యులర్ గా మాట్లాడుకునేవే కానీ ఈ బడ్జెట్ సంబంధించిన వ్యవహారం చెప్పండి. బడ్జెట్ అయితే రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. బడ్జెట్ అనేది బాబు గారు అయితే ఏ రకంగానైనా కూడా సరేనండి, మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. వేరే దేశాల నుంచి కూడా ఇప్పుడైతే చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకంటే అక్కడ డెవలప్ చెందుతున్న రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు కూడా, ఎందుకంటే ఆ బాబు గారి మీద ఉన్న భరోసా మూలంగా. సో ఖచ్చితంగా ఏపీలో ఇన్వెస్ట్ బాగా జరుగుతాయి, అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ బడ్జెట్ అంటే దివాలా తీసిన రాష్ట్రంలో ఫస్ట్ బడ్జెట్ మీద అంత కొంచెం ప్రజల్లో కూడా హోప్స్ కూడా తక్కువే ఉంటది. ఎందుకంటే గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏంటనేది అందరికీ తెలిసిన విషయమేనండి. బడ్జెట్ లో ఏమీ లేకుండా చేశాడు. మీరు స్లోగా ప్రజలు కన్విన్స్ చేయాలని చూస్తున్నారా? జనాలు కూడా అలా అనుకోరలేండి అని చెప్పేసి అని లేదు ఖచ్చితంగా ఏమండి, ఇప్పుడు మీకు అర్థం అవుతూనే ఉండాలి. ఖచ్చితంగా మనకు ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కడైనా ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చాడా, ఒక సెక్రటరేట్ ని తాకట్టు పెట్టకపోయినా ఏ తాకట్లో లేనటివి ఏమైనా ఉంటే చెప్పండి. మొన్న హోమ్ మినిస్టర్ కూడా అదే అంటుంది కదా, మనం అందుకనే మీకు అధికారం ఇచ్చింది అందు గురించే. హలో లేదండి, మీకు అధికారం ఇచ్చింది అందు గురించే మేడం, కూటమికి అధికారం ఇచ్చింది అందుకే. అంత మ్యాండేట్ గతంలో ఎన్నడూ లేని విధంగా. అదే నేను చెప్పేదండి, ప్రతిదీ కూడా తాకట్లో ఉన్నాయి. ఇప్పుడు చిన్నది 43-47 రోజులు అవుతుంది. సో ఇంకా టైం ఉంది. ఈ 47 రోజుల్లోనే కొన్ని సంక్షేమాలు ఏవైతే చెప్పామో అవి కంటిన్యూ చేస్తున్నారు కూడా. అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, రోజుల వారీగా జరుగుతున్నాయి. సో ఇప్పటికే వచ్చి 1 మంత్ అయింది, కంప్లీట్ అయింది. 2 నెలలు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటికిప్పుడే మళ్ళా మీరు బడ్జెట్ వెంటనే వచ్చింది, వెంటనే మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అని అడగటానికి ప్రజలకైతే ఫుల్ క్లారిటీలో ఉన్నారు. సో ఇప్పుడే కదా వచ్చింది. ఇంత దివాలా చేసిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే వచ్చారు. సో కొంచెం టైం ఇవ్వాలి అనేది వాళ్ళకి కూడా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఏమి ఒక రోడ్డు కూడా లేని పరిస్థితి కదండి. ఒక విలేజ్లకు వెళ్తే రోడ్లు కూడా ఉన్నాయి. అలాంటివి గుంటలు కూడా ఒక తట్టెడి మట్టి కూడా వేసిన పాపం లేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని వాళ్ళ ఊర్లో కూడా రోడ్లు వేసుకుంటున్నారు. అంటే అంత దారుణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. మొత్తం విలేజ్ స్థాయి నుంచి కూడా మెరుగుపడతా వస్తున్నాయి. అలాంటిది కొంచెం టైం పడుతుంది. అందుకని ఖచ్చితంగా
ప్రజలకైతే ఇప్పుడు మనం డిబేట్ లో కూర్చున్న వాళ్ళకన్నా కూడా ప్రజలకు అందరికీ చాలా అవగాహన ఉందండి. రాష్ట్రం మీద ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అంటే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే కొంచెం టైం అనేది పడుతుంది. రాష్ట్రం దివాలా తీసి ఉంది. ఆ రాష్ట్రాన్ని కొంచెం కొంచెం అంచెల వారిగా ఆయన డెవలప్ చేయగలరని ఆయన చేతుల్లో పెట్టారు. అలాంటిది ఖచ్చితంగా ఆయన గారు ఓకే మహేశ్వరరావు గారు యాక్చువల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అని చెప్పేసి ఊదర కొట్టేశారు ఎన్నికలకు ముందు. తీరా అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి అని ఆయన 7.5 లక్షల కోట్లు ఏదో చెప్పొచ్చారు. సో అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమా, లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల సమయం ముందు చెప్పింది వాస్తవమా? అందులో అసలు ప్రజలకి వాస్తవం తెలియాల్సినది ఖచ్చితంగా ఉంది. సో అసలు వాస్తవం ఏంటో చెప్పగలరా? సరే, ఇక్కడ పదే పదే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వీళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో కూడా సగం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది నేను చెప్పదలుచుకుంది. అంటే కొంత ఇన్ఫర్మేషన్ చెప్పి జనాలను గొర్రెలు చేయడం 24 గంటలు ఇదే పని వాళ్ళు చెప్పాలంటే. తెలివితేటల్లో వాళ్ళు చాలా నిష్ణాతులు అనుకోవాలి. ఆయన చెప్పే అప్పులన్నీ కూడా ప్రత్యక్ష అప్పులు అంటే ప్రభుత్వం తెచ్చిన అప్పులు, అవి బడ్జెట్ లో వచ్చే అప్పులు అవి. అలాగే కార్పొరేషన్స్ కొన్ని తాలూకా అప్పులు. ఇక్కడ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అప్పులు. అంటే నువ్వు ప్రత్యక్షంగా తెచ్చింది, రెండోది బడ్జెట్ తాలూకా కార్పొరేషన్ తాలూకా కాదు, ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఫండ్ డైవర్ట్ చేసావు చాలా వరకు. సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదా. మేమే చెప్పాం ఎలక్షన్ ముందు, సార్ మేము ఇంత ఫిగర్ చెప్పాం, మీకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అప్పుడు ప్రభుత్వానికి ఈ ఫార్మాట్ లో రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి 10 సార్లు మాట్లాడాం. మరి సమాధానం చెప్పాలి కదా. అంటే జనాలను గొర్రెలు చేయాలి నేను అనేది. మేము ఇచ్చిన ఫార్మాట్ కూడా ఆ రోజు ప్రత్యక్ష అప్పులు ఎంత, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు ఎంత, పెండింగ్ బిల్లులు ఎంత, అకౌంట్స్ అంటే పిఎఫ్ అకౌంట్స్ లేదా శాలరీలు పెండింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ ఎంత ఉన్నాయి, ఈ మొత్తం డేటా ఒక ఫార్మాట్లు ఇచ్చి ఉంటే మీరు చెప్పిందని నమ్మేవాళ్ళు కదా. అంటే మీరు ఏమి ఇవ్వకుండా ప్రత్యక్ష అప్పులు లేదా కార్పొరేషన్ 2 అప్పులు తెచ్చేసి అవి 2 చూపించి 7 లక్షల కోట్లు అంటే 24 గంటల పాప మా వైసీపీ పార్టీ అభిమానులు కానీ చెప్పాలంటే సాక్షి ఛానల్ చూసేవాళ్ళని నిరంతరం గొర్రెలు చేస్తా ఉన్నాడు అనుకోవాలి. గొర్రెలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా ఆయనకి అదే చెప్తా ఉన్నా. ఇది దుర్మార్గం. నేను నమ్మిన వాళ్ళని గొర్రెలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మేము అదే చెప్తున్నాం. ప్రత్యక్ష అప్పులు ఎంత, పరోక్ష అప్పులు ఎంత, పెండింగ్ బిల్లులు ఎంత, అకౌంట్స్ నుంచి డైవర్ట్ ఎంత చేసావు, ఇవన్నీ కూడా ఒక ఫార్మాట్ పెట్టేసి 7 లక్షల కోట్లని రాష్ట్రానికి చెప్పేసి అదే అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా. అసెంబ్లీకి అవకాశం ఇస్తే మాలాంటోడికి అసెంబ్లీకి అవకాశం ఇవ్వండి ప్రజలను కోరుకుంటే మాకు వచ్చిన ఓట్లు కూడా తక్కువ, నీకు 11 సీట్లను ఇచ్చారు, నీకు మంచి మెజార్టీ కూడా ఇచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి చొక్కా ఇప్పి పులివెందుల బిడ్డ మాదిరి చెప్పాలి. నువ్వు ఇది దమ్ము, ఇది చెప్పాలి. నువ్వు చెప్పిన 12 లక్షల కోట్ల అప్పు తప్పు, 7 లక్షల కోట్లే ఇది లెక్క, చర్చకి వెళ్ళాలి కదా. ఇంకోటి ఇక్కడ మనం చూస్తే నేను ఆ ప్రభుత్వం వచ్చిన మొదటిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాను, ఈ ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతుందంటే అమాయకంగా మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఆ ప్రభుత్వం వచ్చిన దానిగానే ఫుల్ బడ్జెట్ పెట్టాడంటే గత ప్రభుత్వం ఆర్థిక విధానం పర్లేదనే కదా. ఈ ప్రభుత్వం రాగానే ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నాడు, ఓటాన్ బడ్జెట్ పరిస్థితి అంటే చెత్తగా చేసినట్టే కదా. అంటే ఇది తప్పెవరిది అనేది నువ్వే చెప్పాలంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, టీడీపీ కూటమి కూడా ఎన్నికల ముందు జగన్ రెడ్డి హామీలు ఇచ్చాడు కాబట్టి జగన్ రెడ్డికి ఏదో 150 సీట్లు వస్తాయి, ఆయన వై నాట్ 175 అనగానే మనం కూడా వెనకబడిపోతామని దొరికిన వాళ్ళకల్లా పిచ్చిన వాళ్ళకల్లా పిలిచి ఒక హామీ ఇచ్చి పడేశారు. వీళ్ళు కూడా ఆ రోజు వీళ్ళు కూడా ఆలోచించి, ఎలాగో చంద్రబాబు నాయుడు చూసేది పథకాలు కాదు, ఉచిత పథకాలు కాదు ఆయన చూసేది, ఆయన సంక్షేమం, వెల్ఫేర్, అలాగే అభివృద్ధి 2 చేస్తాడనే దాని మీద అతను ట్రాక్ రికార్డ్, ఆ ట్రాక్ రికార్డును చూసి అన్ని సీట్లు ఇచ్చారు. కానీ మీరు వచ్చి మళ్ళీ వాళ్ళలాగే మేడం అంటున్నారు సూపర్ 6 పని కట్టుకొని అమలు చేస్తామంటే, మీరు సూపర్ 6 అమలు చేస్తే 2029లో మీకు 0 వస్తాయి. ఇది నేను చెప్పదలుచుకున్నా, నోట్ చేసుకోండి ఈ పాయింట్. సూపర్ 6 కానీ మీరు అమలు చేస్తే 2029లో మీకు 0 సీట్లు వస్తాయి. మొన్న జగన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పటికైనా బాబు గారి లాగే ఉంచండి. ఆయన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధికి ఆయన గతంలో ప్లాన్ చేసుకున్నాడు, అలాగే ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ప్లాన్ చేయాలి. కుదిరితే ఈ ప్లానింగ్ కి జగన్మోహన్ రెడ్డిని అధ్యక్షత వహించి ఆయన్నే మొత్తం హెడ్ కింద కూర్చోబెట్టి ఆయన చెప్తా ఉంటే మనం అందరం విని
రాష్ట్రం ఎట్లా గాడిన పడుతుందో పెద్ద మేధావి కాబట్టి ఆయన ఆర్థికవేత్త లేదా ఆయన పక్కన ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి గొప్ప ఆర్థికవేత్తని గొప్ప గొప్ప నాయకులందరినీ కూర్చోబెట్టి విధానం రాష్ట్రానికి రూపొందిస్తే మీరు కూడా పాటించండి, మేము కూడా విమర్శించడం జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తాం. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, జనాలు పదే పదే గొర్రెలు చేస్తే జనాలు గొర్రెలు అయితే కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటాం కదా, మాట్లాడే విధానం చెప్తా ఉంటాం కదా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటాం కదా వాస్తవాలు చెప్పడానికి. వాస్తవం ఎప్పుడు ఆగదు, అది నేను చెప్పదలుచుకుంది. నేను యాక్చువల్గా ఆర్థిక దివాలా తీసిందని 1 year బ్యాకే చెప్పాను. ఆల్రెడీ ఇప్పుడు తీసింది. ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నాం అంటే ఆర్థిక ఎమర్జెన్సీకి వెళ్ళిపోయింది రాష్ట్రం. యాక్చువల్గా ఇంకా టీడీపీకి ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే ఆర్థిక ఎమర్జెన్సీని ఇన్వోక్ చేయించండి, కేంద్రం వస్తుంది, మొత్తం రాష్ట్ర పరిస్థితులందరినీ బేరూజు వేసుకొని ఎలా ఉండాలన్నది ఆర్థిక ప్రణాళిక కేంద్రం డైరెక్షన్ లో చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు సూపర్ 6 అమలు చేసే తలనొప్పి, ఆ బాధ్యత, ఆ ప్రెజర్ పోతుంది అనేది నేను యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ గా చెప్పదలుచుకున్నాను. అయితే మహేశ్వరరావు గారు, మీరు చెప్పిన దాంట్లో నాకు చిన్న సందేహం ఏంటంటే, ఒకవేళ సూపర్ 6 అమలు చేస్తే టీడీపీకి 29లో 0 వస్తాయి అంటున్నారు కదా, మరి ఆ సీట్లన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్తాయండి? ఆ సీట్లు 0 ఎవరికి వస్తాయంటే మాలాంటి కొత్త పార్టీ ఏదైనా పెట్టాం అనుకో, అక్కడ ఒక మార్పు కోసం డబ్బు మధ్య లేని రాజకీయాలు ఏదైనా ఉంటే వాటికి 175 వచ్చే పరిస్థితి. ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే జగన్ రెడ్డి నవరత్నాలు అమలు చేయటం వల్ల SC/ST సప్లాన్ లేదు, అలాగే బీసీకి ఏదన్నా ఎంపవర్మెంట్ సంబంధించిన స్కీములు లేవు, అలాగే రైతులకు ఎంపవర్మెంట్ స్కీములు లేవు. ఓన్లీ పంచటాలే, 10 రూపాయలు పంచటం ఈ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ వల్లనే జగన్ రెడ్డి ఓడిపోయాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడిపించలా, మీ విధానాలు జగన్ రెడ్డిని ఓడించలా, జగన్ రెడ్డే ఓడించాడు. అది ఆయన గొప్ప. మీరేం చేసింది ఏం లేదు, జగన్ రెడ్డే ఓడించుకున్నాడు. అదే చెప్పాలంటే మనం భస్మాసుర హస్తం అంటున్నాడు, అదే భస్మాసుర హస్తం మీరు కూడా పెట్టుకోవాలని పదే నిద్రలేస్తే వాళ్ళ టీంతో సూపర్ 6 అమలు చేయండి అని మిమ్మల్ని కమ్ చేసి రెచ్చగొట్టేస్తా ఉన్నాడు. మీరు సూపర్ 6 అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ దివాలా తీస్తుంది, శ్రీలంక పరిస్థితి వెళ్తా ఉంటది. శ్రీలంక పరిస్థితి వచ్చినప్పుడు మీరే అన్నారు ఎవరు ప్రభుత్వంకి వస్తారంటే ఎవరు రారు కూడా. అసలు చెప్పాలంటే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలించడానికి శ్రీలంకలో ఎవరు వచ్చారు? ఆ రోజు రమ్మంటే ఎవరైనా రాలేదు కదా, ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయిన పరిస్థితి కదా. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. చెప్పాలంటే ఇక అది చార్టర్డ్ అకౌంటెంట్ గా, రాష్ట్రం అంటే ఇష్టపడే వ్యక్తిగా నేను 2 సంవత్సరాల నుంచి టీడీపీకి వివిధ మాధ్యమాల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాయి. ఏ రోజు కూడా వాళ్ళు ఇనే ధోరణిలో లేరు, వాళ్ళకి ఆలోచన లేదు. కొంత కోడి బుర్రలు పక్కన ఉండటం వల్ల, అంటే సారీ ఇలాంటి ఓడి ఆడటం వల్ల, కోడి బుర్రలు పక్కన ఉండటం వల్ల మొత్తం మీద మెసేజ్ చేసి 2029లో ఇన్ని హామీలు అది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కాదు, 2004 ముందు చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు. వీళ్ళందరూ కూడా కోడి బుర్రలన్నీ చేరి బుల్డోజ్ చేస్తున్నారు. దీనికి ఇంకా చెప్పాలంటే టీడీపీ వాళ్ళు ఉన్న ఫీల్ అవుతారేమో కానీ, బట్ నా అభిప్రాయం అయితే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి అంత బాధ్యత ఇచ్చారు కాబట్టి అఖిల పక్షం పెట్టండి, అందరిని పిలవండి, పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఇంకా మీరు స్టార్టింగ్ కాబట్టి ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళాలనేది ఆ సంఘాలను అడగండి, SC/STలను అడగండి. మీకేం కావాలి నిధులు? సప్లాన్ నిధులు కావాలా, లేదా ఎంపవర్మెంట్ సంబంధించింది కావాలా, లేదా ఈ మళ్ళీ 10 రూపాయలు పంచే కార్యక్రమం కావాలా, అలాగే రైతులకు రైతు భరోసా కావాలా, లేదా ఇన్పుట్ సబ్సిడీ కావాలి? ప్రతి వర్గాన్ని పిలవండి, అన్ని వర్గాలను అఖిల పక్షాన్ని పిలవండి, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి. మేం చేయాలనుకున్న గత 2 సంవత్సరాల్లో మీరు చేయండి. ఇప్పుడు మీరు చేసి అందరు కూడా వస్తారు. కాబట్టి నూతన ఆర్థిక విధానంగా డెవలప్ చేసే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ పరిస్థితి మెరుగుపడినప్పుడు వైసీపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి అరాజక పార్టీ మళ్ళీ వస్తుందన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి టీడీపీ ఇప్పటికైనా తెలివిగా, చెప్పాలంటే కొద్దిగా ఆలోచించాలనేది మా అభిప్రాయం. చెప్పాలంటే అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు నన్న ఆలోచించనీయండి అనేది ఆయన పక్కన ఉన్న వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది. సరే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక కొత్త పార్టీలు పెట్టుకొని అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే మేము కూడా జర్నలిస్టుల తరఫున కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తామండి. నేను యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్ గా నేను కాంగ్రెస్ చేరితే ఆమె కూడా సో వీళ్ళకి బి టీమ్ గా పనిచేసే పరిస్థితి ఉంది. కాబట్టి మేము రేపటి కోసం అని నినాది ఎత్తుకోవడం రీజన్ ఇదే. ఎందుకంటే టీడీపీ ఇవన్నీ కన్సిడర్ చేసి నూతన ఆర్థిక విధానం చేస్తూ కొత్త పార్టీ రావాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో, లేదా ఆమ్ ఆద్మీ లాంటి కొత్త పార్టీలని మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేయకపోతే అదే జరుగుతుంది. 2029లో 175 నియోజకవర్గాల్లో డబ్బు మద్యం లేకుండా
క్లీన్ పాలిటిక్స్ ప్రజలకు చెప్పి గెలవాలన్న రాజకీయం వస్తుంది. అలాంటి రాజకీయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టేది ఆ రాజకీయం టీడీపీనే కాబట్టి. ఎందుకంటే జగన్ రెడ్డి ఓటు బ్యాంక్ వేరు, టీడీపీ ఓటు బ్యాంక్ వేరు. టీడీపీ ఓటు బ్యాంక్ ప్రోగ్రెసివ్ బేస్ కాబట్టి టీడీపీకి దెబ్బ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా వేషజాలు వదిలేసి అందరిని కలుపుకెళ్ళి నూతన ఆర్థిక విధానం డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అందరిని కలుపుకెళ్ళండి. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం రాదు. ఎందుకంటే 50 కోట్లు 100 కోట్లు మేము ఎక్కడో కన్నం వేసి తెచ్చి గెలవలేం కాబట్టి అట్లీస్ట్ బయటన్నా అలాంటి వాళ్ళు వాయిస్ వినండి, ఇని పార్టీ ఉపయోగించుకోండి. అలాగే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైతు సంఘాల నుంచి ఉన్నారు, బహుజన సంఘాల నుంచి ఉన్నారు, వీళ్ళందరినీ కన్సిడర్ చేయండి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, రాష్ట్రం కోసం నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు, పాపం వాళ్ళని ఇంక్లూడ్ చేయండి. పార్టీలు వదిలేసేయండి, ఇంక్లూడ్ చేసి పునర్నిర్మాణం కోసం ఒక ఫోరం మీరే పెట్టి దాంట్లో ఎలా ఉండాలనేది సజెషన్ తీసుకొని పరిపాలిస్తే. ఎందుకంటే 164 సీట్లు ఇచ్చారు, రాష్ట్ర చరిత్రలో హైయెస్ట్ అది. అంటే దాన్ని మీరు అర్థం చేసుకోకుండా జగన్ రెడ్డి ట్రాప్ లో కూడా ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కూడా మేము సూపర్ 6 అమలు చేస్తాం, సూపర్ 6 అమలు చేస్తామని కానీ మీరు చెప్తా ఉన్నారంటే ఈ పార్టీకి గుదిబండ అయిపోతుంది, ఈ పార్టీకి 29 పరాభవం తప్పదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి. వివేక్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల్లో కూటమి ఏర్పడటానికి ఆయన చాలా కష్టపడ్డారు. పలు సందర్భాల్లో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే ఈ అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి అని చెప్పేసి చెప్తున్నారు చూసారా, మహేశ్వరరావు గారు చెప్పారు కదా. సో ఆ విధంగా ఏమైనా ప్రయత్నాలకి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే పూనుకుంటారా? అది మంచిది. అఖిలపక్ష సమావేశం గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు పెట్టలేదు, 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. కనీసం ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందడుగు వేశారనుకోండి, అది మంచి శుభపరిణామంగా ఉంటుంది రాష్ట్రానికి. లేదు 2014-19 మధ్యలో 2 సార్లు అఖిలపక్షం ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రత్యేక హోదా యొక్క ఆ యొక్క ఇండిపెండెంట్ టీంలు, విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు, అలాగే ఇంటెలెక్చువల్స్ వెళ్ళి కలిశారు. అప్పుడు రాలేదు, ఈయనే రాలేదు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఆయన 2014-19 మధ్య ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ఒక మాట అన్నాడు, ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అని. మీకు గుర్తుందో లేదో, 2014 డిసెంబర్లో అన్నాడు ఆయన. ఒక ఏదో నిరసన కార్యక్రమానికి వెళ్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది 6 నెలల్లో అని ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఆయనకు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఉండలేడు. యాక్చువల్ గా తనకు అధికారం అనే కాంక్ష 2009 వాళ్ళ నాన్న చనిపోయిన రోజు నుంచే మొదలైంది. ఆ అధికార కాంక్ష కోసం ఎన్ని దారులు వెళ్ళాలి, సింపథెటిక్ వేలు లేకపోతే ఇంకోటి చేసుకుంటూ 19 వరకు ఏదో మొత్తానికి ముద్దుల యాత్ర రోడ్లలో పడి వచ్చి జనం కూడా పాపం రోడ్ల మీద ఉన్నాడు, ఒక అవకాశం ఇద్దాము అని చూశారు. తండ్రి తాలూకు ఆలోచనలతో ఏమన్నా చేస్తాడేమో అని నమ్మి ఇచ్చిన మ్యాండేట్ అది. కానీ ఆయన డే వన్ నుంచే తన యొక్క విశ్వరూపాన్ని చూపించి ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టి అదే ఒకే ఒక మీటింగ్ IAS IPS లతో 5 ఏళ్లలో ఆయన పెట్టిన ఒక్క చివరి మొదటి మీటింగ్ అదే. మీరు గమనించండి, IAS IPS అధికారులతో ఆయన గత 5 ఏళ్లలో ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేదు, ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మీరు ఒకవేళ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ కరెక్షన్ ఫర్ దట్. ఆయన చేసింది ప్రజావేదిక కూల్చడానికి పెట్టిన IAS IPS మొదటి మీటింగు అదే, చివరి మీటింగ్ కూడా అదే. అంటే ఆయనకు తన సచివాలయ సెట్ కూడా ఇంట్లోనే వేసుకొని ఆడ సచివాలయానికి వెళ్ళినట్టు బిల్డప్ ఇచ్చారు తప్ప ఆయన సచివాలయానికి ఏ రోజు వెళ్ళలేదు. అన్ని ఇంట్లో నుంచే చేశారు. ఏదన్నా అప్పుడప్పుడు 10 గంటలకు 1 గంట వచ్చి ఎవరితో మాట్లాడుకుంటే మాట్లాడి అది వాళ్ళ మీడియా ద్వారా బయటికి తప్పించే ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు కూడా తను బటన్ నొక్కేయడానికి వచ్చి అక్కడ మమ్మల్ని తిట్టడానికి తప్ప ఏమీ చేసింది. కాబట్టి విపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఆయన ప్రవర్తించాడు. మేము ఆయన ఒక ముఖ్యమంత్రిగానే చూసాము. మీరు ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్పడానికి పిలిచాము. తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో, లేకపోతే రాష్ట్రానికి జరిగే హక్కుల విషయంలో, లేకపోతే పక్క రాష్ట్రం యొక్క నిధులు దోపిడీకి సంబంధించిన షెడ్యూల్ 9-10 ఆస్తుల విభజన గురించి గత 5 ఏళ్ల పాటు మనకు రావాల్సినది వెళ్ళి అడుగుదామన్నప్పుడు మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి అని అడిగాము. మేము జనసేన ప్రత్యేకంగా అడిగాము. మనం అందరం కలిసి యునైటెడ్ గా చేయడానికి మేము ఎప్పుడు సదా సిద్ధమే. మేము ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా చట్టసభల్లో మీరు ఒక అంశాన్ని లేవనెత్తి మీరు ఒక ప్రైవేట్ బిల్లు కూడా పెట్టండి అని కూడా మా అధినేత చెప్పాడు. మేము ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మీరు కేంద్రంలో చట్ట ప్రకారం మాట్లాడండి, ఒక ప్రైవేట్ బిల్ అండి, కనీసం ఒక చర్చ జరుగుతుంది అని ఆ రోజు మాట్లాడాము. ఈ రోజు కూడా మీరు అన్నారు కాబట్టి
మేము ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ విపక్ష హోదా లేదు అయినప్పటికీ కూడా ఒక 11 మంది ఎమ్మెల్యేలు కలిగిన వ్యక్తులుగా వారికి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు 11 మంది నియోజకవర్గాల్లో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వారిది ఒక పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని గుర్తింపు లేని పార్టీ అని పదే పదే అన్నప్పుడు కూడా మేము అలా అనట్లేదు. మీకు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చర్చల్లో పాల్గొనండి. మీరు ఇచ్చే సలహాలు సూచనలు అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అఖిలపక్షం వేద్దామని మీరు సలహా ఇవ్వండి. మేము రాష్ట్ర పునర్నిర్మాణం కోసము మేము సదా సిద్ధమనే ఒక సంకేతాన్ని మీరు ఇవ్వండి. మేము మిమ్మల్ని 11 మందిని కలుపుకోకపోతే ఇదే డిబేట్ మళ్ళీ కొనసాగిద్దాం. మేము మా తప్పులను ఒప్పుకుంటాం. మేము రెడీ. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రతి దశలో మేము రెడీగా ఉన్నాము. మేము ఆన్ రికార్డ్ చెప్తున్నాము. మేము వాళ్ళలాగా పారిపోము. రాష్ట్రానికి కలిసి వచ్చే ప్రతి ఒక్క ఇంటలెక్చువల్ ని ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకుపోతాము. మేము మీలా ప్రవర్తించము అనే సంకేతాన్ని డే 1 నుంచే మాకు విద్వేష రాజకీయాలు కానీ వ్యక్తిగత అజెండాలు కానీ వ్యక్తిగత కక్షలు కానీ వెండేటా పాలిటిక్స్ చెయ్యము అని మా అధినేత గెలిచిన సాయంత్రమే చెప్పేశారు. మనం వ్యక్తిగతాల కోసం పోయేది కాదు, ఇది మనకు ఒక స్పష్టంగా చెప్పారు. ఆ స్లోగన్ ఈయన గత 5 ఏళ్లలో ఆ స్థానంలో కూర్చొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వ్యక్తిగా రూల్ ఆఫ్ లా నడిపారా అని అడుగుతున్నాం. అంతే, ఎక్కువ అడగట్లేదు. మేము కేవలం పని చేసుకుంటూ వెళ్తాము. మీకు ఇలా ప్రతిసారి మీరు నిరసనలు తెలిసినప్పుడల్లా మేము వచ్చి ప్రతిసారి వివరణలు ఇవ్వము. మేము ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ని ప్రజలు ప్రతి నిమిషము ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేయడానికి మేము ఖర్చు పెడతామని మా అధినేత ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఈ 5 రోజుల శాసనసభావేశాల్లో చాలా సార్లు చెప్పాము. కాబట్టి మేము స్టాండ్ అయి ఉన్నాము. ఆ విషయానికి మాకు ఇచ్చిన మ్యాండేట్ కి మేము స్టాండ్ అయి ఉన్నాము. మేము దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అణువున అనుక్షణము చేస్తామని తెలియజేస్తున్నాం. రైట్. లత గారు విన్నారు కదా, ఏంటంటే సూపర్ 6 కనుక అమలు పరిస్తే 2029లో టీడీపీకి 0 అట నేతి మహేశ్వరరావు గారు అంటున్నారు. అదేవిధంగా మీకు ఈ సూపర్ 6కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి, పిలిచి ఆయనకి చెప్పండి ఎట్లా చేయమంటారని చెప్పేసి సలహా ఇస్తున్నారు మహేశ్వరరావు గారు. దీనిపైన మీరు ఏమంటారు? ఒకటే, నేను ఇప్పుడు ఇది వరకు చెప్పాను, ఇక మీదట అదే చెప్తాము. ఎందుకంటే బాబు గారికి అన్నింటి మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన భయపడాల్సిన పని ఏమీ లేదు. సూపర్ 6 అనేది ఆయన ముందే ఏది రాష్ట్ర బడ్జెట్ ఏంటి, మనం వస్తే ఏం చేయగలుగుతాం, అప్పులు ఎంత ఉన్నాయి ఏంటి అవన్నీ పరిశీలించుకుని ఆయన ఒక హామీ అంటూ ఇవ్వటం జరిగింది. సరే, ఇచ్చిన హామీ జగన్మోహన్ రెడ్డి కోసం భయపడి చేస్తున్నాడు అని అంటాం అనేది హాస్యాస్పదం అండి. ఆయన కోసం ఏం చేయట్లేదు. ప్రజలకు మాట ఇచ్చాం, ప్రజల మీద మన మీద భరోసాతో ప్రజలు ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవరికైతే అది నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా అందాల్సిన అవసరం కూడా ఉంటది. సో దాని గురించి ఆ సంక్షేమాలు ఇచ్చినంత మాత్రాన్ని జీరో వస్తుంది అనేది, ఎందుకంటే అన్ని చోట్ల అవి ఉన్నాయండి. సంక్షేమం అనేది ఒక ఎస్పెషల్లీ ఒక ఆంధ్రప్రదేశ్ అనేదే కాదు కానీ అన్ని చోట్ల ఉంటూనే ఉన్నాయి, అన్ని దేశాల్లో కూడా ఉంటున్నాయి. అందుకని అది పెద్ద సమస్య కాదని అనుకుంటున్నా. ఓన్లీ ఒకటి డెవలప్ అంటే మేడం ఒక నిమిషం. అంటే మహేశ్వరరావు గారు ఏమంటున్నారంటే 2004 ముందు చంద్రబాబు గారు వేరు, ఆ తర్వాత చంద్రబాబు గారు వేరు, ఆ తర్వాత ఆయన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉచితాలు అనే ట్రాపుల్లో పడిపోయారు అని చెప్పేసి మహేశ్వరరావు గారు అంటారు. మహేశ్వరరావు గారు కరెక్టేనా మీరు అనేది? నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా దానికి? ప్రసాద్ గారు నేను చెప్తాను, ఒక్క నిమిషం. మేడం గారు చెప్పండి. మహేశ్వరరావు గారు చెప్పండి. మేడం గారు సంక్షేమ పథకాలు నేను అవసరం లేదు అంటలేదు. సంక్షేమం వేరు, ఉచితాలు వేరు, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారు చేసింది 2019 వరకు సంక్షేమం, ఉచితాలు కాదు. మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది 2019 లాస్ట్ లో కూడా కన్సల్టెంట్ ఎవరో వచ్చారు ఉచితాలు చేయాలన్న దాంతో పసుకుంకు లాంటి పథకాలు మొదలు పెట్టింది 2019 లాస్ట్ లో. ఇక్కడ నేను అడుగుతుంది సూపర్ 6 అనేది సంక్షేమ పథకాలు కాదు, ఉచిత పథకాలు. ఉచిత పథకాలకి సంక్షేమాలకి చాలా తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది ఉచిత బస్సు ప్రయాణాలు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇవి నేను అనేది పెన్షన్ అనేది సంక్షేమ పథకమే, ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకమే, అలాగే విదేశీ విద్య సంక్షేమ పథకమే, సప్లాన్ అమలు సంక్షేమ పథకమే. వదిలేసి ప్రతి మహిళకి 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి 20 ఏళ్ళు ఇస్తాం, 30 ఏళ్ళు ఇస్తాం. అలాగే రైతు భరోసా పథకం ఉంది. ఎందుకు రైతు భరోసా పథకం? ఊళ్ళో వ్యవసాయం చేసే 10 మంది రైతులు, కౌలు రైతులు మొత్తం రైతు భరోసా పథకం ఇచ్చేస్తున్నాం అంటే ఎవరికి ఇస్తున్నారు రైతు భరోసా? రివ్యూ చేయండి, అది నేను చెప్పేది. బెనిఫిషియర్స్ ఎవరు రివ్యూ చేయండి. సంక్షేమం ఇవ్వండి కానీ ఉచిత పథకాలు ఇచ్చే పథకం మీరు అమలు చేసి చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ పెట్టారు, చాలా పెట్టారు చెప్పాలంటే. ఇవన్నీ కూడా మీరు పెట్టింది సూపర్ 6 మొత్తం కూడా
సంక్షేమ పథకాలు కాదు, ఉచిత పథకాలు. మీరు కూడా వాళ్ళ ట్రాప్ లో ఉన్నారు, సరి చేసుకోండి అని చెప్పగలుగుతున్నారు. రైట్ రైట్. వివేక్ బాబు గారు మీ పాయింట్ ఏంటి, మీ సబ్మిషన్ ఏంటండి? అంటే చంద్రబాబు గారు గత పరిపాలనకు ఈ పరిపాలనకు ఇందాక సార్ చెప్పినట్టు ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. డే 1 నుంచి కూడా చంద్రబాబు గారు గతంలో 14-19 మధ్య తన పరిపాలనలో పార్టీని కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారని ఒక బాధ ఉండిపోయింది. నేను అప్పుడు ప్రభుత్వంలో పడిపోయి పార్టీని కార్యకర్తలను నిర్లక్ష్యం చేశానంటూ ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. అదే కొన్ని పొరపాట్లు, అలాగే అధికారులను కూడా నేను పూర్తి స్థాయిలో నేను పరుగులు పెట్టే క్రమంలో నేను ఉద్యోగులను కూడా కొందరిని నేను మనసు బాధ పెట్టానేమో, అది కూడా నాకు 2019 ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది అంటూ కొన్ని అంశాలు ఓపెన్ గానే ఆయన గత 19-24 మధ్య మాట్లాడినారు. అయితే ఆయన అధికారం చేపట్టడానికి ముందే కొన్ని మాటలు, ప్రభుత్వంలోకి రాబోతున్నాము, ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశంలో మనం చాలా జాగ్రత్తతో వ్యవహరించాలన్న తర్వాత ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 12వ తారీఖు చేసిన 13వ తారీఖు వెంటనే సమీక్షల విషయంలో అధికారులకు ఈ రెడ్ కార్పెట్లు, ఈ పరదాలు, అలాగే ఏదైతే గత హయాంలో చేసిన తప్పులు అధికారులు చేసిన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఎంకరేజ్ చేయను, అలాగే ఉద్యోగులకు జరిగే ప్రతి కష్టాన్ని నష్టాన్ని నేను చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఏ వర్గానికి కూడా ఒక సంకేతాన్ని ఇచ్చి ముఖ్యంగా ఏం చెప్పారంటే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, స్వపక్షము విపక్షము ఉండదు అనే కోణాన్ని చెబుతూ ఆయన గతం తాలూకు ఈ రెడ్ కార్పెట్ సిస్టము, లేకపోతే ఏమంటారు పూలమాలలు, లేకపోతే అధికారం ఉంది కదా అని చేసే డబ్బు వ్యయాలు, చెట్లు కొట్టేడాలు, హంగామాగా చేయడాలు, లేకపోతే ఆయన సభ ఒక వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నది దగ్గర కూర్చొని పరదాలు వేసి, లేకపోతే టెంట్ వేసి, గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ వేసి చూసిన విధానాలు, అంటే డబ్బు ఎలాగ వేస్ట్ చేయాలనే తత్వము, అలాగే నేను రాజు లాంటి వాడిని అంటూ చేసుకున్న ప్రయత్నాలు, ఈసారి అలాంటివి ఏమీ చేయకోకుండా అందుబాటులో ఉంటాను నిత్యము, అలాగే ప్రతి శనివారము పార్టీని వెళ్ళి మంగళగిరి పార్టీ క్యాడర్ లో దాదాపు ప్రతి శనివారం టైం ఇచ్చి క్యాడర్ ని, నాయకుల్ని, ప్రజల్ని డైరెక్ట్ గా కలుస్తూ వాళ్ళ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రతి వారం కన్సిస్టెంట్ గా వెళ్లే విధానం, ఆయనలో చాలా రకాలైన మార్పులు వచ్చాయి. అలాగే చాలా రకాలుగా చాలా బ్యాలెన్స్డ్ గా గవర్నమెంట్ పరంగా కూడా చెప్తున్నాను అదే నేను అంటున్నాను, ఆయనలో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రతిదీ బ్యాలెన్స్డ్ గా ట్రాన్స్పరెన్సీగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ విధంగానే ప్రతి అంశంలో కూడా తన పనితీరును ఈ 47 రోజుల్లో చూస్తున్నాము అని చెప్తున్నాను. నేను కూడా చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతోంది పరిపాలన విషయంలో మాత్రం. లత గారు మీరు కంటిన్యూ చేయండి. అనేది అంటే నేను గెలవటంలో కూడా ఒక చాలా కష్టమైన పరిస్థితులు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఆయన 3 సార్లు సీఎం అయినప్పుడు కూడా మాకందరికి అంతా, అంటే తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఒక సంతోషం ఏంటి, గతంలో బాబు గారు 2 సార్లు గెలిచారు, సీఎం అయ్యారు, మాకు పెద్ద అంత అనిపించలేదు. ఈసారి ఈ టర్మ్ లో గెలిచినప్పుడు అందరికీ కూడా అసలు కళ్ళు చెమర్చాయండి. సో ఆ బాగా అది ఎందుకంటే ఇంత నరకం అనేది ఎప్పుడు కూడా ఏ అపోజిషన్ మనకు ఎంతో మంది సీఎంలు చూసాం, కానీ ఎవరితో కూడా ఇంత ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది లేదు. కాబట్టి అది ఖచ్చితంగా క్యాడర్ లో అందరికీ కూడా ఒక ఉత్సాహం అనేది చాలా వచ్చింది. సో కానీ బాబు గారిలో మార్పు అనేది ఏంటంటే అదే ఇప్పుడు వివేక్ గారు చెప్పినట్టు ఎప్పుడు ఆయనకి రాష్ట్ర అభివృద్ధి మీద ఉండేది, గతంలో అంతా కూడా అట్లాగే ఉండేవాళ్ళు. అంటే క్యాడర్ ని అట్లని విస్మరించింది కాదు కానివ్వండి, కాకపోతే ఇదైనా కొంచెం రాష్ట్రం మనం ఉన్న టైం తక్కువ పీరియడ్ ఉంటది కదా, మనం దాని మీద అభివృద్ధి చేస్తే కొంచెం ఉన్న టైంలో మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఆయన కూడా నిద్రపోయే టైం తక్కువ, ఆయన 18 గంటలు పని చేస్తారు, ఆయన 18 గంటలు పని చేస్తూ ఆయనతో పాటు అధికారులు కూడా పని చేయాలని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా అంతంత టైం పని చేస్తే వాళ్ళకు కూడా ఆబ్వియస్లీ మనకు రెస్ట్ అనేది లేదనేది ఆ ఫీలింగ్ లో కూడా వాళ్ళు ఉంటారు. అదే బాబు గారు ట్రాన్స్పరెన్స్ గా చెప్పడానికి కూడా, ఆయన ఏదైనా మాట అనటానికి కూడా, ఎందుకంటే అధికారులను కూడా పరుగులు పెట్టించిన వ్యక్తి కాబట్టి వాళ్ళలో ఆ బాధ ఉంటది. సో ఉద్యోగస్తులను కూడా అందరినీ గట్టిగా కొత్తగా వచ్చిన రాష్ట్రం 2014 నుంచి 19 వరకు కొత్తగా వచ్చిన రాష్ట్రం, మీరు కొంచెం టైం ఎక్కువ ఇవ్వండి, కొంచెం పని చేయండి అని చెప్పిన టయానికి కూడా వాళ్ళకందరికీ ఆ టైం ఒక ఉద్యోగస్తుల్లో కూడా ఒక బాధ అనేది. కాదండి, ఫైనల్ గా చెప్పండి, రెగ్యులర్ బడ్జెట్ ఎప్పుడు పెట్టబోతున్నారు?
ఖచ్చితంగా పెడతారండి, పెట్టేదాన్ని తొందరలోనే పెడతారు. ఎందుకంటే ఈ లెక్కలు డొక్కలు అన్ని అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఎక్కడెక్కడ ఏవేవి తాకట్లలో ఉన్నాయి, వాటి మీద ఎంతెంత ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఆయన ఓపెన్ గా చెప్పిందే 13 లక్షల కోట్లు చెప్పాడు. ఇంకా దానిలో నేను పంచింది సంక్షేమం, నేను ఓపెన్ గానే చెప్పాడు, అది బహిరంగంగానే చెప్పాడు. 2,70,000 కోట్లు నేను పంచానని చెప్పాడు. ఆ మిగిలిన డబ్బు ఏమైంది, వీళ్ళు ఎవరెవరు ఎంతంత దినంగా మిగిలిందా, ఏంటి, ఏం జరిగింది అనేది కొంచెం లెక్కలు తెలియాల్సింది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసి కూడా తక్కువ టైమే అయ్యింది కదా. సో మేమేమి సంవత్సరాలు కూడా అవ్వలేదు మేము డిలే చేయడానికి. అవన్నీ తెలియాల్సింది కూడా ఉందండి. అవన్నీ తెలిసిన వెంటనే ఖచ్చితంగా బడ్జెట్ లో అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చేటివి కూడా ఉన్నాయి. ఇంకా రాష్ట్ర సెంట్రల్ గా ఇది కూడా మనకి సపోర్ట్ చేసే ఇది కూడా ఇంకా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకొని కంప్లీట్ బడ్జెట్ అనేది కూడా బాబు గారు తొందరలోనే కూడా ప్రవేశపెడతారు. ఎందుకంటే ఆయనకి ఎంతసేపు కూడా రాష్ట్ర అభివృద్ధి మీద ఉన్న ధ్యాస, అంటే ఎప్పటికీ ఆయనకి నిద్రపోతుంటే కూడా కళ్ళ కూడా అదే కూడా కనపడుతుంది. నేను ఇది రాష్ట్రం నా ఈ 5 ఏళ్లలో నేను ఎంత వరకు డెవలప్ చేయాలో అంతవరకు కంప్లీట్ చేయాలనేది అయితే బాబు గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకు ఈ రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. దానిలో అన్డౌటెడ్లీ ఆయన చేయాల్సినంత ప్రభుత్వానికి చేస్తారండి. ఇంకోటి ఏదో అన్నారు మీరు, సెకండ్ పాయింట్ ఏదో చెప్పారు, అర్థం కాలేదు. మీరు ఇంత ముందు సెకండ్ పాయింట్ ఇంకోటి కూడా చెప్పారు, బాబు గారు సంక్షేమాల మీదనే ఇది చేశారు అని అన్నారు. రెండో పాయింట్ కూడా ఏదో చెప్పారు, ఉచితాలు వేరు సంక్షేమాలు వేరు అన్నారు మహేశ్వర. దాంట్లో కూడా అన్నారు, ఏదో అన్నారండి ఇంత ముందు అఖిలపక్ష మీటింగ్ అని అన్నారు. అఖిలపక్ష మీటింగ్ అండి ఎప్పుడు కూడా బాబు గారు అందరి సలహాలు వింటారండి. మీరు ఒక్కసారి మీరు గుర్తించండి, ఆయన ప్రజలతో కలిసేటప్పుడే కానివ్వండి, ఏ నాయకుడు వెళ్ళనివ్వండి, ఏ ఒక లెక్చరరే కానివ్వండి, ఒక టీచర్ అందరి మాటలు వింటారండి. నాకు ఇప్పుడు వరకు అపాయింట్మెంట్ ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన ఉన్న ఇప్పలేదు. మా 400 ఉన్నాం, 150 మంది క్వార్టరీ ఉందంటండి బాబు గారి చుట్టూ. క్వార్టరీ దాటి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. మీకు ఐడియా ఉండదు కాబట్టి మీరు మాట్లాడుతూ తప్పులేదు. కానీ బాబు గారు అండి అందరు మాటలు వింటారు, అందరు చెప్పిన సలహాలు తీసుకుంటారు. ఆయన నేను అనేది బాబు గారికి చెప్పేవాళ్ళు ఉండాలి కదా, ఇది జరుగుతుందని చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఓకే, ఆ బాబు గారు అందరు వింటారండి. ఆయన అఖిలపక్షం పెడతారు, ఆయన అట్లాంటిది ఏమి చేయరు. కాకపోతే మీరు అనేది జగన్మోహన్ చెప్పదలుచుకుంది, ఇక్కడ జనసేన వాళ్ళు ఉన్నారు కదా, జనసేన పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గాని నాదెండ్ల మనోహర్ గాని వాళ్ళు వింటారు. ఎందుకంటే వాళ్ళకి కొత్త వాళ్ళు కాబట్టి కొద్దిగా చెప్పగలిగి వింటారు. వాళ్ళు కానీ ఇనిషియేషన్ తీసుకొని కానీ కూటమి తరఫున కానీ చేయగలిగితే టీడీపీలో ఉన్న కోటరీ ఎవరైతే ఉన్నారో బాబు గారు ఉన్న కోటరీ పక్కన ఉన్న కోటరీ కొంత స్పేస్ ఇవ్వాలి. ఎక్కువగా మొత్తం కోటరీ చుట్టుముట్టే కాబట్టి జనసేనలో ఆ పరిస్థితి ఆదాపం లేదు కాబట్టి మన తమ్ముడిని వివేక్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం అఖిలపక్షం పెట్టండి, అన్ని పౌర సమాజాన్ని పిలవండి, రాష్ట్రంలో ఉన్న అందరిని పిలవండి, చిన్న అందరిని పిలవండి, మాట్లాడి. అది నేను చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారు ప్రతి ఒక్కరికి లోకేష్ గారి దగ్గర కూడా పెద్ద కోటరీ ఉందమ్మా. మీ లోకేష్ గారి కోటరీ ఇంకెక్కువ నాకు తెలిసింది. లోకేష్ గారి కోటరీ చూసుకోండి. మీ లోకేష్ గారి కోటరీ ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరూ కోడిపుర్రలు. ఇంకా చెప్పాలంటే అంటే అనకూడదు కానీ ఆ పదం 24 వరకు ఒకలాగా 24 ఈ కూటమి ప్రభుత్వంలోకి అదుగొచ్చిన తర్వాత తప్పకుండా సార్ చెప్పినట్టు అనుకోగలుగుతాము. అదేమీ లేదు కానివ్వండి, మీరు వెళ్ళి ఎవ్వరు వెళ్ళి ఆయనకి సలహా పరిస్థితి బాబు గారు ఎప్పుడు కూడా అందరి మాటలు వింటారు, అందరి గురించి ఆయన ఆలోచిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆయన అఖిలపక్షం పెట్టడం పెద్ద విషయం కాదండి, ఆయన ఎప్పుడు పెడతారు, అందరి గురించి ఆలోచిస్తారు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీగా రాని వ్యక్తి అక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడతారంటే అదేమీ ఉండదు కూడా. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ఏ ఆపర్చునిటీ కూడా ఆయన యూజ్ చేసుకునే వ్యక్తి కాదు. కాబట్టి నాకు ఇంకో కార్యక్రమం ఉంది వెళ్ళొచ్చా? నేను ఇంకా కంటిన్యూ అవుతుంది డిబేట్. ఏమీ పడట్లేదండి, కానీ ఆయన నేను మహేశ్వర గారు చెప్తుంది ఏంటంటే, నేను చెప్తాను ఒక్క నిమిషం ఉండండి.
మహేశ్వరరావు గారు చెప్తుంది ఏంటి అంటే తన యొక్క ఏదైతే ఉద్దేశం కానీ భావం కానీ తన దగ్గర ఉన్న డేటా కానీ బాబు గారికి చూపిద్దాం అనుకుంటే కలిసే అవకాశం రాలేదని చెప్పి చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీరు కొంచెం ఏదైనా అట్లాంటి అవకాశాలు ఉండేలాగా చూడండి, అట్లాంటి క్వార్టర్ దాన్ని పక్కన పెట్టేలాగా చూడండి అన్నట్లుగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. చెప్పండి లత గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు లత గారు కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. అదే అదే చెప్పండి మేడం. నేను వేరే ప్రోగ్రాంకి వెళ్ళాలి. నేను రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం మీరు కంక్లూడ్ చేయండి. అలాంటిది ఏమీ ఉండదండి. మీరు కావాలన్నప్పుడు మీరు బాబు గారిని కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కలుస్తారు. ఆయనకి కలవాలనుకున్నప్పుడు మీరు అంటే ఎవ్రీ సాటర్డే మీరు అట్లీస్ట్ పార్టీ ఆఫీస్ కి వెళ్ళినా కూడా కలిసే అవకాశం ఉంటదండి. అంటే పార్టీ ఆఫీస్ లోనే ఉన్నాను మేడం, మీ పార్టీ ఆఫీస్ లోనే ఉన్నాను. ఇది చెప్పడానికే నక్షత్రుడు మాల తిరిగాను, అందరిని కలిసాను. సరే ఇప్పుడు చెప్తున్నా మీకు, నేను ఇప్పటికైనా బాబు గారు అర్థం చేసుకొని వెళ్ళకపోతే ఇబ్బంది పడతారు. 29 సూపర్ 6 అమలు చేస్తే 0 వస్తాయి. నేను రాసి పెట్టుకోండి, చెప్పాలనుకుంటుంది అది. ఖచ్చితంగానండి. మీరు ఇచ్చే సో మచ్ అండి మహేశ్వర్ గారు. బాబు గారు మీరు ఏది చెప్పినా కూడా చెప్పండి. కానీ అండి బాబు గారు కలిసే మీరు వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ కి వెళ్ళండి. ఖచ్చితంగా ఆయన సాటర్డే ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళందరినీ కలవటం కోసం ఆయన అక్కడికి వస్తున్నారు కాబట్టి అంటున్నది ఏంటంటే నాకు అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వట్లేదు అని అంటే జనరల్ గా నేను అందుకనే అన్నానండి. ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు, మీరు పార్టీ అని నేను అనట్లేదు. ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ అయితే దొరికే అవకాశం ఉంటుంది, ట్రై చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి లత గారు, మహేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు డిబేట్. మరలా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.